రెండో రోజు అమరణ నిరాహార దీక్ష కొనసాగుతుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. ఏం చెప్తారు ఈ దీక్షకు సంబంధించి? నాకు తెలిసి బహుశా నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సుపుత్రుడు వీక్ ఆఫ్ సెలవులకైతే ట్రిప్పులకైతే వెళ్ళినట్టున్నారండి. మా బీసీల సొమ్ము అయితే మా బీసీలవన్నీ అయితే దోచుకొని వాళ్ళకి వీక్ ఆఫ్ సెలవుల్లో ఉన్నట్టున్నారు. కనుక అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికైనా మీరు మా బీసీ డిమాండ్లు, మా బీసీ చేసే పోరాటాలు తెలుసుకొని మీ ట్రిప్పులు ముగించుకొని వచ్చి ఇకనైనా స్పందించి మా డిమాండ్లు ఓకే చేయకపోతే మా బీసీల సత్తా ఏందో, బీసీవై పార్టీ సత్తా ఏందో చూడాల్సి వస్తుందని నేనైతే చెప్తున్నాను. అంటే బీసీలను మోసం చేసింది అంటున్నారు, బీసీలు అంతా మా వైపే ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు కదా. ఖచ్చితంగా అండి, ఎందుకంటే కొన్ని కారణాల వల్ల బీసీలు తెలుసుకోలేకో అవగాహన లేకో ఒక ఓట్ బ్యాంక్ గా మాత్రం వాళ్ళకైతే ఉన్నారు, అది మాత్రం చెప్తాను. కానీ ఇప్పుడైతే ప్రజలు అప్రమత్తంగా తెలుసుకొని మేల్కొన్నారండి. నిద్రమత్తు నుంచి ఇప్పుడే నిద్ర వీడి మేల్కొన్న రోజులైతే వచ్చాయి. మా బీసీలు కూడా తెలుసుకొని వీళ్ళు మనల్ని ఓట్ బ్యాంక్ గా వాడుతున్నారా లేకపోతే నిజంగా మా కోసం పనిచేస్తున్నారా అని తెలుసుకునే రోజులైతే వచ్చాయి. ఖచ్చితంగా వచ్చింది, రాబోతుంది, వస్తుంది కూడా. ఐక్యత మరి ఏం సాధించారు బీసీలందరూ కలిసి? ఇంకా వస్తుందండి. ఇన్ని రోజులు అయితే చెప్పాను కదా, నిద్రమత్తులో ఉన్నారు బీసీలందరూ. ఇప్పుడైతే ఐక్యత ఖచ్చితంగా వస్తుంది. మన బీసీలందరూ ఐక్యంగా అయ్యి ఇప్పుడు పోరాడే సమయం అయితే ఆసన్నమైంది. మనం చేసే ఈ యుద్ధానికి ప్రభుత్వం కదిలి వస్తుందని కూడా నేనైతే అనుకుంటున్నాను. రెండో రోజు దీక్ష కొనసాగుతుంది. మీ నాయకుడి ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తుంది. ఎందుకు ప్రభుత్వంకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? ఇకనైనా అన్నగారి త్యాగం గుర్తించి ప్రభుత్వం దిగి రాకపోతే బీసీవై పార్టీ దెబ్బని బీసీల పార్టీ ఎంత మాత్రం అనేది తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. కనుక ఇప్పుడైనా ప్రభుత్వం దిగి రాకపోతే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు అయితే ఎదుర్కొనాల్సిన పరిస్థితులు అయితే ముఖ్యంగా అమరావతికి సంబంధించిన భూముల చర్చ జరుగుతుంది కదా. ఈ అమరావతిలో ఉన్న భూములన్నీ ఎవరికి కట్టబెడుతున్నారు అనుకోవచ్చు? అదొక్కటే కాదండి, బీసీ రక్షణ చట్టం గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక ఎస్సీ ఎస్టీలకు కూడా అట్రాసిటీ కేసు అనేది అయితే ఉంది ఈ రోజుల్లో. ఒక ఎస్సీ ఎస్టీ జోలికి వెళ్ళాలంటే భయపడుతున్నారు ఎవరైనా కానీ, అది గవర్నమెంట్ అయినా కానీ ప్రజలైనా చుట్టుపక్కల వాళ్ళైనా ఎస్సీ ఎస్టీ వాళ్ళ జోలికి వెళ్ళాలని చాలా భయపడుతున్నారు. అదే ఒక ఓసీల జోలికి వెళ్ళాలంటే మాత్రం వాళ్ళ రాజ్యాధికారం వల్లనో వాళ్ళకున్న ధనబలం వల్లనో కూడా భయపడుతున్నారు. కానీ ఒక బీసీల జోలికి వెళ్ళాలంటే మాత్రం ఏ ప్రభుత్వం గెలిచినప్పటికీ కూడా మనం ఈ గత 79-80 సంవత్సరాల నుంచి చూసినట్లయితే ఏ ప్రభుత్వం మాత్రం రాజ్యాధికారంలో ఉన్నా కూడా దెబ్బ తినేది, బాధపడేది, నష్టపోయేది మాత్రం బీసీలు మాత్రమే. వాడుకుంటున్నారు ఖచ్చితంగా. బాధలు పడేది బీసీలే, దెబ్బలు తినేది బీసీలే, నష్టపోయేది బీసీలే అని అయితే నేను చెప్తున్నాను. ఖచ్చితంగా బీసీలే దాడులకి గురవుతున్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా బీసీలు ఖచ్చితంగా దాడులకు గురవుతున్నారు. ఇది బీసీలు తెలుసుకోవాల్సిన విషయం. ఇంకన్నా తెలుసుకొని మేల్కోవాల్సిన రోజులు దగ్గర అయ్యాయి. కలిసి పోరాటం చేయాల్సిన రోజులు కూడా దగ్గరకు వచ్చాయని చెప్తున్నాను. కావాలంటున్నారు. ఏ రకంగా అడుగుతున్నారు అసలు? ఇప్పటికే మీరైతే గమనించవచ్చు, ఒక ఓసీలు అనేది అయితే ఒక 20% మాత్రమే, 30% మాత్రమే ఉన్నారు. ఉన్న 70% అయితే మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలే ఉన్నారు. ఏ రోజైతే ఈ కులగణన అనేది జరుగుతుందో మనకి చట్టసభల్లో విద్యా ఉద్యోగ అవకాశాల్లో ప్రతి దాంట్లో మనమైతే ముందంజ వేసే అవకాశం అయితే ఉంది. దానికని ఖచ్చితంగా కులగణన అనేది అయితే జరగాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే ప్రభుత్వాలు ఈ కులగణనకు సంబంధించి ఎందుకు మొండి వైఖరి చూపిస్తున్నాయి? ఎప్పుడైతే కులగణన అనేది జరుగుతుందో బీసీలు, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఎప్పుడైతే విభజించబడతారో ఓట్ బ్యాంకింగ్ అనేది కూడా ఓసీలకు తగ్గిపోతుందనే ఒక భయంతోనే ప్రభుత్వం అయితే ఈ విషయాన్ని అయితే చేపట్టట్లేదని అయితే అర్థమవుతా ఉంది. ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు దిగి వచ్చి మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చకపోతే, నెరవేర్చకపోతే, అన్నగారికి ఎటువంటి హామీ అయినా జరిగిందంటే అసలు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాన్ని, కలెక్టర్ ఆఫీసుల్ని, సీఎం ఆఫీసుని కూడా ముట్టడించాలని అయితే నిన్న బీసీ నాయకులు అయితే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క బీసీ సంఘాల నుంచి కూడా మాకైతే మహిళా సంఘాల నుంచి కూడా మద్దతు అయితే లభిస్తుంది. మా మాటల్లో కాదు, నిన్న వాళ్ళ మాటల్లో అయితే మీరైతే విన్నారు. ఒక 3 రోజులు చూస్తాం, 3 రోజుల తర్వాత మాకు కానీ ఎటువంటి న్యాయం జరగకపోతే ప్రతి ఒక్క కార్యాలయాన్ని, కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అయితే కూడా ఖచ్చితంగా చెప్పారండి.